ఓం శ్రీ శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం కర్ణ పర్వం కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షిణి ధారావాహిక 213వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీ దీకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ స్పందనలను ఆకాంక్షిస్తూ అయ్యా కర్ణ పర్వానికి 16వ రోజు. భీమ దుశ్శాసనుల భీకర పోరు అది. భీముడు దుశ్శాసనుని యొక్క ధనువు తన బాణాలతో త్రుంచాడు, నొసట బాణం నాటాడు. మరో ధనువుతో భీముని దేహంలో 12 అమ్ములు దింపాడు దుశ్శాసనుడు అతి భయంకరంగా. చెలరేగే ఇద్దరు కూడా చెలరేగిపోతూ ఉన్నారు భండన పండితులు. భీముని రథం అశ్వాలను చంపాడు దుశ్శాసనుడు. అంత భీముడు ఎప్పుడైతే అశ్వాలను చంపాడో భీముడు ఆ రథం మీద నుంచి దిగాడు. గదలెలంగుని తేరుడిగ్గి మెరుగు క్రమగా సారించి యన్మదయనంబునగిట్టి ఘోటకములన్ మృద్రించి బాహుబలంబుదలర్పన్ భవదీయ సూను నరదంబుద్రళ్ళన్ త్రోవంగ బెట్టి తపం తోమరమెత్తి కొంచతడు దాటెన్ నేలకున్ గ్రక్కునన్. గదను చేమూనాడు, తేరు దిగాడు, గదను గెర త్రిప్పాడు. మిరిమిట్లు కొలుపుతా ఉన్నాయి ఆ త్రిప్పుడుకు. గర్వంగా దుశ్శాసనుడు రథమును సమీపించాడు. ఠీవిగా దుశ్శాసనుడు గుర్రాలను చంపాడు, రథాన్ని విరగా ద్రోశాడు. ఎవరో మీకు తెలుసు, భీముడు. దుశ్శాసనుడు రథం నుండి ఒక కుమ్మడిగా దూకాడు, లేకపోతే పిప్పయ్యేవాడు రథం కింద. తోమరాన్ని ప్రయోగించాడు దుశ్శాసనుడు. భీముడు దాన్ని విరిచాడు. విరిచి 13 సంవత్సరములు తాము పడిన పాట్లో తాను చేసిన ప్రతిజ్ఞ ఆవేశించగా భయంకరమైనటువంటి గదాదండంతో ఆ దుశ్శాసనుడిని బాదాడండి. రక్తం కక్కుతూ నేల మీద పడ్డాడు దుశ్శాసనుడు. ఎప్పుడైతే దుశ్శాసనుడు నేల మీద అలా పడిపోయాడో లేడిపై దూకిన పులివలే అతని మెడ విరగద్రొక్కి, మునుపు సభలో నీ పలుకుల ములుకులు చాలవని మరల ఇటు వచ్చావా అంటూ అందరూ చూస్తూ ఉండగా నిగుడ దవాగ్ని జ్వాలల వెగడించిన మృగ కులంబు విధమున అతి భీతిగా తిరి నలుగడ విచిన జగతీశ్వర అతడు మెరసే చక్కని బయలన్. చెలరేగాడు భీముడు. ఆ చెలరేగే కార్చిచ్చు జ్వాలలు చుట్టూ కముకుడుచూ ఉండగా భీతిలినటువంటి లేళ్ళు ఎలా పారిపోతాయో ఆ విధంగా కురుసేన పారిపోతూ ఉంది. భయ విహ్వల మనస్కులైపోయారు. నలుమూలలకు కౌరవసేన పరుగులు తీస్తూ ఉంది. భీముడు ఆ ఆరు బయట ప్రకాశిస్తూ ఉన్నాడు పులివలే. దూరంగా వెళ్ళినటువంటి వారు భయపడ్డారు. కాళ్ళు ఆడటం లేదు, దేహంలోని అవయవాలు స్వాధీనం తెప్పాయి, మిరుగుడ్లు పడిపోయాయి, అలా కట్టెలా నీల్కొని పోయారు. ఎక్కడ వాళ్ళు అక్కడ చేష్టలుడిగి కాలు కదపలేని పరిస్థితులలో భయంతో వణుకుతూ నిలబడిపోయి చూస్తూ ఉన్నారు. లీలంగేలన మచ్చి మత్త గజ కేళి సుందరోల్లాస మోభీలత్వము ఆభీలత్వంబు అలరింప త్రిప్ప జడలం పృథ్వీస్థలిన్ వైచు ముంగాళం ద్రోయు మొగంబు వ్రేయు దశలు గ్రస్ఫూర్తి వీక్షించు దశలు ఉగ్రస్ఫూర్తిని వీక్షించు మోకాలు 90 క్రమరంగా మెడచిక్కం త్రొక్కి నిలుచున్నగున్. ఏం చేస్తున్నాడండి భీముడు? లీలంగేల నమర్చిమత గజ కేళీ సుందరోల్లాస మాభైలత్వం బలరింప
త్రిప్పున్ చడలన్ బృద్వీస్థలిన్ వైచు ముంగాలంద్రోయు మొగంబు వ్రేయు తెసలు ఉగ్రస్ఫూర్తిన్ వీక్షించు మోకాలు దుంబై క్రమరంగ మెడ చిక్కింద్రొక్కి నిలుచున్నగున్. అతని శరీరంతో ఓ ఆట ఆడుకుంటా ఉన్నాడు భీముడు. మదపటేనుగు చేసేటువంటి చెర్లాటం వలె భయంకర స్వరూప కాంతులను విస్తృతంగా కావిస్తూ నలుదిశలా చూస్తూ ఉంటాడు. అతని దేహాన్ని గిర్ర గిర్ర త్రిప్పాడండి. పైకెత్తాడు, నేలపై విసిరి కొట్టాడు. పాద అగ్రాలతో అలా నెడతా ఉన్నాడు. ముఖాన్ని జరిచాడండి. కోపాన్ని సహింపజాలక చుట్టూ గర్జిస్తూ భయంకరంగా అలా చూపులు విసురుతూ ఉన్నాడు. ఆ శరీరాన్ని మోకాలతో అదిము పెట్టాడు. మెడను మరల గట్టిగా కసిగా దొక్కాడండి. లేచాడు, నిలబడ్డాడు, నవ్వాడు, అక్కసు వెడలగ్రక్కాడు. ఇది భీముని యొక్క హేళ, రణహేళ. ఇదిగో ఇదిగో నీ గుండె చీల్చి నీ పచ్చి నెత్తురు తేనె వలె ఆత్రంగా త్రావెదా. రా, ఎవరొస్తారో రండి, నీ వాళ్ళని పిలువు, రమ్మను, కాపాడమను అరుస్తూ ఉన్నాడు భీముడు. అంతేనా? నరసింహుండు అసురేంద్రుంద్రచ్చుకరణి, నరసింహుండు అసురేంద్రుంద్రచ్చుకరణి నౌద్రంబుదగ్రంబుగా నురుమృత్యుగ్రతంజీరి క్రమ్ము రుధిరముల్లాసయై తోయటన్ వెరవరంగునిద్రావు మెచ్చు చవికిన్ మేనున్ మొగంబున్ భయంకర రేఖన్ పొరయంగ జల్లికొను అకౌరవ్యుజూచుచున్ పోరిన్. నరసింహుండు అసురేంద్రున్ వచ్చుకరణి అనౌద్రంబు ఉదగ్రంబుగా. నారసింహుడు హిరణ్యకశిపుని పొట్ట చీల్చినట్టుగా భీముడు ప్రచండ రౌద్రమూర్తి అయి కసిదీర ఆ దుశ్శాసన యొక్క రొమ్ము పట పట రావాలతో చీల్చాడు. అలా చీలుస్తూ ఉంటే ఉరపంజరం శబ్దములతో పగిలిపోయింది, ఇచ్చిపోయింది. అలా పొంగారే రక్తాన్ని ద్రోసులతో పట్టాడండి. అలా చిమ్మింది వెచ్చని రక్తం. ఆనందంగా ఉబ్బి గట గట త్రాగుతూ మెచ్చి ఇంకొంత రక్తాన్ని ఒంటి నిండా పులుముకొని చల్లుకొని విసిరి క్రూర విన్యాసాలను ప్రదర్శిస్తూ దుశ్శాసన వంక మాటి మాటికి చూస్తాడు ఆ భీముడు. అయ్యా, చిన్న విశ్లేషణగా పగ అంతరంగాన్ని ఏ విధంగా దహిస్తూ ఉంటుందో, ఆ మానస ఉద్రేకం ఎలా ఉంటుందో, 13 సంవత్సరములు నానా అవస్థలు పడినటువంటి వాళ్ళు అధర్మంగా ఆ పగ తీర్చుకునేటప్పుడు ఆ విధానం ఎంత భయంకరంగా ఉంటుందో ఇట ద్యోతకమవుతుంది కదా. క్రూరోల్లాస భయంకర రూప ఆవిష్కరణ కదా ఇది. భీముని యొక్క ప్రవర్తన, కసి, ద్వేషం, పగ, కోపం పడగ విప్పగా పశుత్వం విజృంభిస్తూ ఉంది. రుద్ర తాండవమాడింది. హరిహరాదులను తలపిస్తూ రాక్షసత్వాన్ని ఆచరిస్తే ఆ రాక్షస తత్వమే హరిస్తుంది అని ధ్వని. ఎవరు ముందుగా ఆ రాక్షస తత్వాన్ని ఆచరించారు? కౌరవులు. ఆ ఫలం ఈ విధంగానే ఉంటుంది. మానవతిని మానభంగం చేసే ప్రయత్నం. కలకంట కంట కన్నీరుకిన తొలగిపోవురా సిరులు అంటారు. ఇది ప్రత్యక్ష నిదర్శనం. కాబట్టి చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అంటారు కదా. ఏమి ఆచరిస్తావో ఓ మనిషి వింటున్నావా, అదే నీకు ప్రాప్తిస్తూ ఉంటుంది. కర్మలంతా విశుద్ధంగా ఉండాలి. యజ్ఞ భావనామయ జీవన విధానంలో జీవనం పలుకు యజ్ఞ భావనామయంగా ఉండాలి. ఆచరణ యజ్ఞ భావనామయంగా ఉండాలి. త్రిగుణాతీతమైన జీవన విధానం మాత్రమే గుణవంతునిగా చేస్తుంది, గుర్తింపు లభింపజేస్తుంది, లేదా పతన కారకమవుతుంది. వింటున్నావా? వింటే స్పందించ ప్రార్థన. ఎగిరాడు, త్రుళ్ళాడు, గంతులు వేశాడు, అరచాడు, భుజాలు చరిచాడు. ఆ భీముని గాంచినటువంటి సైనికులు రాక్షసుడే అని కొయ్యబారిపోయారు. ఆయుధాలు వదిలారు.
అవయవాలు స్వాధీనం తప్పాయి, కదలలేక మూర్ఛపోయి అలా మిరుగుడ్డు పడిపోయాయి. కళ్ళు చూస్తున్నాయి, మెదడు పనిచేయటం మానేస్తుంది. గద శతంగుని అంత్యకాల యమరేఖంబేక్షి రక్తంబు ఛాయదలర్పందను ఉగ్ర సుందరముగా అవ్వీరుడి తెంచే యున్మద మాతంగములీల తోపన్ మనసేనన్ పొలర్పం దోలి వే పొదివెన్ క్రమర దుస్ససేను వికట స్ఫూర్తి. ఇది భీముని యొక్క వీర విహారం. తీవ్ర కోపం దాల్చాడు. ప్రళయకాల రుద్రుడయ్యాడు, కాదు యముడయ్యాడు. విలాసంతో దేహం అరుణమును పొందగా ఆ కోపంతో రక్తం ఉప్పొంగింది, దేహం ఎర్రవారింది, మొహం ఎర్రవారిపోయింది. ఆపై అసలే ఆ రక్తం పులుముకున్నాడేమో. ఆ భీముడు ఆ గదను ఆ చేత్తో విలాసంగా అలా పైకెత్తి పోని రౌద్ర విలాసముల రంగ ప్రవేశం గావించగా, రౌద్ర విలాస రంగ ప్రవేశం మతంగ ఉన్మద కేళి విలాసముల స్ఫురిస్తూ స్ఫురణల భీతిల్లినటువంటి సేనలు, మతంగ ఉన్మద కేళి విలాసముల స్ఫురించు స్ఫురణల భీతిల్లినటువంటి సేనలను వెంటబడి తరిమి అధిక్షేపాత్మకుండునై మరల దుస్ససేనుడి పైకి లంఘించాడు భీముడు. అంటే అలా ఓ పరుగు పెట్టాడు ముందుకి, అందరూ పారిపోయారు. మళ్ళీ వెనక్కి వచ్చాడు, మళ్ళీ దుశ్శాసనుని మళ్ళీ చేరుకున్నాడు. పగ హెచ్చు మీరిపోయింది. అతడి కాలును చేపట్టి మొగాన్ని వీక్షిస్తూ, అంటే కాలును పట్టుకున్నాడు. దుశ్శాసనుడు కాలునే పట్టుకున్నాడు. ఇంకేముంటుంది, గుండె చీల్చాడు కదా, రక్తం త్రావాడు కదా. మళ్ళీ ఆ కాలును అలా పట్టుకున్నాడు, లేపి ఏమిరా పశులని యార్వవు నీ మాటలు నిలవబడి ఏ నపసరమా మేము మగుడనిదే యార్చదా మీ మాటకు మారు పల్కరెవ్వరు గంటే. ఏమిరా పశువులు అన్నావు కదా, అరువు ఇప్పుడు పలకమేవి పశువు అని చెప్పని మళ్ళీ అనరా అను. మాటలు నిలిచిపోయాయి. ఎలా పశువా, మిమ్ములను మేమిప్పుడు పశువులారా అని పిలుస్తాం. మారు పలికేవారు ఉన్నారా? పిలువు ఉంటే. నన్ను నీళ్లలో త్రోశారు, విషాన్నం పెట్టారు, పాముల చేత కరిపించారు, నిండు సభలో అనరాని మాటలతో అవమానించారు. జోదం ఎవరు ఆడరే, ఆడి గెలవరే, గెలిచిన ఈ విధి ప్రవర్తింతురే సీతారాం. ఆ ధృతరాష్ట్రుడు నిందల పాలైనాడు కదా మీ చేష్టల వలన. తాను వలదన్న కాదనే వారేరి ఇదే పదం మహాసాధ్వి గాంధారి కూడా చెప్పింది. వారి భాగం వారికి పంచిస్తే నిన్నెవరు వద్దంటారయ్యా అంది నిండు సభలో శ్రీకృష్ణ రాయభారం సందర్భంగా. విన్నాడా ధృతరాష్ట్రుడు? వినలే. ఆయన భాగం పంచుకున్నాడు. అదే ఇప్పుడు అంటున్నాడు, తాను వలదన్న కాదనే వారేరి శౌర్యలక్ష్మి మండిత కామినులు తమకు మగలు లేరనే స్థితిదా ఇది. శౌర్యలక్ష్మి మండిత కామినులు తమకు మగలు లేరనే స్థితి కదా ఇది. ఎవరైతే శౌర్యలక్ష్మితో విలసలితో ఉంటారో వారిని మీరు ఈ విధంగా అవమానిస్తే మాకు దిక్కేదని చెప్పిన వాళ్ళు వాపోయినట్లుగా నాడు ద్రౌపది వాపోయింది కదా. ఆ ఫలం కదా ఇది, మీరు కొని తెచ్చుకున్నదే. ఓ ప్రతిన పూర్తయిందయ్యా గర్జిస్తూ ఉన్నాడు. ఇంకొకటి మిగిలింది, ఆ సుయోధనుని తలదన్నుట, అది మాత్రమే మిగిలి ఉన్నది, అది తీరుస్తానన్నాడు బిగ్గరగా భీముడు. అందరూ వింటూ ఉన్నారు. భీముడి పెడబొబ్బులు విన్నారు. యోధులు ఆ సైన్యంలోని వారంతా నిర్వీర్యులై కలవరపాటుతో ఆపాదమస్తకం
అంగాలు స్తంభించాయండి. ప్రతీకారమే రూపుదాల్చిన భీముని యొక్క కోపావేశాలు అతిశైలి దుశ్శాసనని ఆ విధంగా సంహరించాయి కదా. అంత కౌరవులు ఏం చేస్తారండి? వాళ్ళు కవచి, నిషంగి, పాసి, దండ, ధారుడ, ధనుర్గ్రహరుడు, అలోలుపుడు, సహుడు, షండు, వాతవేగుడు, సువర్చనుడు అందరూ ఏకమయ్యారు. ఎవరెవరండి? కవచి, నిషంగి, పాసి, దండదారుడు, ధనుర్గ్రహుడు, అలలోపుడు, సహుడు, షండు, వాతవేగుడు, సువర్చసుడు వీళ్ళంతా ఏకమయ్యారు. భీముని ఒక్కసారిగా చుట్టుముట్టారు. గమనించాడు అర్జునుడు. 10 బాణాలతో 10 మంది తలలు ఉంచాడు. సైన్యం యుద్ధం అంటే భయం అంటుంది, ఇప్పుడు పారిపోతూ ఉంది. కర్ణుడు భయపడి మొగం వెలవెల పోగా అలా చూస్తూ ఉన్నాడు. కదలలేక మెదలలేక ఊరక అలా నిశ్చేష్టుడైపోయాడు అంతటి కర్ణుడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతే సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞిగా శ్రీ వెంకటరామ నారాయణులకు సమర్పించబడుతున్నటువంటి కార్యక్రమాన్ని ఆదరించే ప్రార్థన. గ్రూపులో అందరు మహనీయులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, కవులు, కళాకారులు, ఇతరులు. మీరు స్పందిస్తేనే కదా మాకు స్ఫూర్తి స్వామి. దయతో స్పందించండి, పొగడమని కాదు, నిర్ద్వందంగా మీ భావాలు వెళ్ళబుచ్చ ప్రార్థన. గడప లోపట కులం, గడప దాటితే హిందువులం. రామా టీవీని సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. సీతారాం.